హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయిన మసాలా దోశ రెసిపీతో వచ్చాను. ఇది అవుట్ సైడ్ క్రిస్పీగాను మరియు ఇన్సైడ్ సాఫ్ట్గాను ఎంత బాగుంటుంది. దీనిని చట్నీతో పాటు సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనె మరియు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అవి వేడవగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, సోంఫ్, ఆవాలు మరియు చనా దాల్ని వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు అందులో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ లైట్ పింకిష్ కలర్కి రాగానే ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు మరియు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు దానిలో ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపని వేసి మసాలాన్ని బంగాళదుంపకి పట్టేలా బాగా మ్యాష్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంప కాస్త మెత్తబడుతుంది. ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి, 4 వెల్లుల్లి, 1/2 ఇంచ్ అల్లం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కాస్త చింతపండు, పొట్నాలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దోశ ప్యాన్ని బాగా హీట్ చేసుకుని దోశని బాగా స్ప్రెడ్ చేసి మీద నెయ్యి లేదా బటర్ వేసి ఇప్పుడు దాని మీద రెడ్ చట్నీతో బాగా స్ప్రెడ్ చేసుకుని దోశ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మేము అప్పుడే తయారు చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంప మసాలాని వేసి ఫోల్డ్ చేసి దించేయడమే. ఇలా మీకు ఎంత కావాలంటే అంత దోశని సేమ్ ప్రాసెస్లో చేసి ఎంజాయ్ చేయండి. ఇలా దోశలన్నీ వేసి తీసుకున్నాక దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!